సంపన్నుడైన దేవుని కృపా సువార్త, కరుణ సంపన్నుడైన దేవుని కృపా సువార్త, విడుదల వార్త, రక్షణ వార్త, సమాధాన సువార్త, ఇది సిలువ సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త. క్రీస్తునందు ప్రేమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండేలాగన ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక మంచి పాట విందాము. తదుపరి రెవరెండు అనపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవార్తమానం అందించెదరు. నిజ స్నేహితుడా నిన్ను విడచి క్షణమైనను బ్రతుకగలనా? నజరేయుడా నిన్ను వదలి ఈ లోకములో నిలువగలనా? మరువలేనయా నీ ప్రేమను నేను, విడువలేనయా నీ మార్గము నేను, మరువలేనయా నీ ప్రేమను నేను, విడువలేనయా నీ మార్గము నేను. నిజ స్నేహితుడా నిన్ను విడచి క్షణమైనను బ్రతుకగలనా? పాపపూబిలోన పరవశించినప్పుడు, సాతానుతో స్నేహం అధికమైనప్పుడు, పాపపూబిలోన పరవశించినప్పుడు, సాతానుతో స్నేహం అధికమైనప్పుడు, నీ కను దృష్టిని నాపై ఉంచావు, నీ కృపతో నన్ను రక్షించావు. మరువలేనయా నీ ప్రేమను నేను, విడువలేనయా నీ మార్గము నేను, మరువలేనయా నీ ప్రేమను నేను, విడువలేనయా నీ మార్గము నేను. నిజ స్నేహితుడా నిన్ను విడచి క్షణమైనను బ్రతుకగలనా? ప్రియమైనటువంటి వారలారా, మీ వద్దకు దేవుని వర్తమానంతో వచ్చుట మాకు సంతోషాన్ని ఇచ్చుచూ ఉన్నది. మీరంతా క్షేమని నమ్ముతూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబాలు మీ పని బాటల్లో దేవుడు మీకు తోడుగా ఉన్నాడని, ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన్ని ఆశ్రయించినటువంటి వారిని ఎన్నడూ కూడా దేవుడు తొట్టిల్లనియ్యాడు, తోడై ఉంటాడు. మీకు అట్లాంటి మేళ్ళు దొరుకుతున్నాయని మేము నమ్ముతూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం.
అంతేకాదు మీలో అనేకులు క్రమముగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఎక్కడైనా నాకు కనపడినప్పుడు మీరు తెలియజేస్తున్నారు, పాస్టర్ గారు మీ వర్తమానం వింటున్నామని. వర్తమానం నాదైనా లేఖనం మీద మాట్లాడుతూ ఉన్నాం అంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మరి సవివరంగా మీకు అందించడానికి మా ప్రయత్నం. దానిలో మేము దేవుని పాదముల యొద్ద మమ్మల్ని మేము తగ్గించుకొని యోగ్యమైన రీతిలో జరిగించాలని మా ఆశ. అందునిమిత్తమై సిద్ధపడి మీ వద్దకు వచ్చుచున్నాం. మరి ఇట్టి అవకాశం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది చాలా భారంతో కూడిన పరిచర్య అయినప్పటికీ ప్రభు మరి అల్పులమైన మాకు ఇట్టి యోగ్యతను ఇచ్చుచూ ఉన్నాడు. మరి ఆ యోగ్యత ఆయన అనుగ్రహించినప్పుడు మేము అధికముగా ఉప్పొంగిపోక లేక గర్విష్ఠులం కాక మరి దీనిలో ఈ పరిచర్యలో కొనసాగుట అందుకు మేము ఇష్టపడుతూ ఉన్నాం. మా కొరకు మీరు కూడా ప్రార్థించండి. నేటి దినమున దేవుని వాక్యం మరి పంచుకొనడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనాలను నేను చదివి వినిపిస్తాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మాట్లాడుచూ ఉన్నందుకు వందనాలు. ఈ దినం మీ పాదముల యొద్ద మేమంతా సమకూడినాము మా తండ్రి. మీరు సహాయం దయచేయము. మీ మాటలు వినుట కాక గ్రహించుటకు పాటించుటకు మాకు సహాయము దయచేయము. ఇదిగో మా తండ్రి, మీ పక్షముగా మీ మాటలు అందించుచున్న మీ దాసుడనైన నన్నును మీరు దర్శించి శక్తివంతులు చేయము. మీ హస్తములలో మా జీవితాలు సమర్పించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నేను చదివినటువంటి సన్నివేశం యేసుక్రీస్తు వారి పునరుద్ధాన ప్రత్యక్షతలకు సంబంధించినటువంటివి. యేసు ప్రభువారు తాను తిరిగి లేచాక తన శిష్యులకు, తన ఆప్తులకు, మరి కొందరికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు 15వ అధ్యాయము మనం చూసినట్లయితే 5-6 వచనాలను నేను చదివి వినిపిస్తాను. 7వ వచనం కూడా ఇక్కడ మనం గమనించినప్పుడు, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. 8వ వచనం, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అనగా యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత తన వారికందరికీ తాను ప్రత్యక్షతను ఇచ్చాడు. వారు విశ్వాసంలో బలపడాలనేటువంటిది యేసు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి సత్యము వారు కన్నులతో చూచి గ్రహించి ధైర్యం పొందుటకు ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు జరిగినాయి. యేసు ప్రభువారు మరణ సమయంలో లేక శిలువ శ్రమల సమయంలో ఆయన శిష్యులు దూరం అయ్యారు, భీతిల్లారు. కారణం ఏంటంటే వారిలో అనేకులు గలిలయ నుండి వచ్చినటువంటి వారు గలిలయ నుండి వారు యూదా ప్రాంతం పండుగ నిమిత్తం వచ్చినప్పుడు మరి గురువు గారిని పట్టుకున్నప్పుడు వీరు చల్లా చెదురయ్యారు, బిక్కుబిక్కులాడుతూ ఒక స్థలంలో వారు ఉంటూ ఉన్నారు. వారు ఉంటూ ఉండగానే యేసు ప్రభువారు వారికి ప్రత్యక్షతనిచ్చాడు. ఎందుకు అంటే వారు విశ్వాసంలో స్థిరపడాలి, బలపడాలి. యేసును మరణం ఓడించలేదు, ఆయన మరణమును జయించాడు అనేటువంటి సత్యము వారు చూచి విశ్వాసంలో స్థిరులు కావాలనేటువంటిది యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం. శిష్యులు ఒక చోట ఉన్నారు, వారికి తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అయితే వారిలో తోమ లేడు. దిదుమ అనబడినటువంటి తోమ ఆ సహవాసంలో నుండి మరొక చోటుకు వెళ్ళి ఉన్నాడు. బహుశా తాత్కాలిక విరమణ అయి ఉండవచ్చును. సహవాసము
శ్రమలలో, సంతోషంలో క్రైస్తవులకు ఇవ్వబడిన మహాభాగ్యం. ఏదైనా శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు విశ్వాసులు వారందరూ ఒక చోట చేరి మాట్లాడుకుని ఆ భారమును దేవుని పాదముల యొద్ద ప్రార్థనలో ఆ స్థలమునకు తీసుకువెళ్ళాలి, ఏక మనస్సుతో వెళ్ళాలి. అంతేకాని మరి ఒంటరిగా చేసుకోవాల్సిన ప్రార్థనలు ఉన్నాయి, ఒంటరిగా ప్రభువుకు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటితో పాటు సహవాసం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి భాగ్యం. సహవాసంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారుగా. నాకు ఒక సహవాసం తెలుసు. వారు ఒకరి మీద ఒకరు చాడీలు లేక అపవాదులు, అంతేకాదు దుష్ప్రచారములు చేసుకుంటూ ఉంటారు. ఒకడిని ఒకడు దెబ్బతీయాలని, ఒకడిని కింద పడేసి మరొక నాయకుడు కావాలని, మరలా పేరు మాది సహవాసం అండి అని అంటారు. అది సహవాస లక్షణం కాదు. శ్రమలలో ఒకళ్ళుగా ఉండాలి, ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకొనాలి. ఆపదలో గట్టిగా ప్రభు పాదముల యొద్ద ఒకరినొకరు కలుసుకొనాలి, బలపరుచుకొనాలి. అది క్రైస్తవ సహవాసం, దేవునికి ఇష్టమైనటువంటి సహవాసం. సహవాసం నుండి ఒంటరితనంలోనికి వెళ్ళుట కూడా న్యాయమైనటువంటిది కాదు. 12 యూదా అతని పని అయిపోయినది. ముందుగానే అపవాది అతన్ని ఆక్రమించుకున్నాడు. ఆయనే అప్పగించడానికి ఒక సాధనముగా మారాడు యేసు ప్రభువారిని. మిగిలిన వారైనా వారు సంతోషముగా ఒక చోట ఉండి ప్రార్థించుకొనుటకు, బలపరచబట్టుటకు విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు. భూలోకంలో వారి వెంబడించినటువంటి గురువును నమ్మకముగా వెంబడించారు. కానీ ఎప్పుడైతే శిలువ మరణం అక్కడ వారు గమనించారో, వారు విశ్వాస విషయంలో ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్న సమయం. యేసుక్రీస్తు వారు వారి శరీరంతో అట్లా ప్రత్యక్షమై వారితో ఉంటాడు అనే ఆశ అయిపోయినది. ఆయన పునరుద్ధానుడు, అది విశ్వాసానికి సంబంధించిన విషయం. ఆ విషయంలో కూడా సందిగ్ధత వారిలో ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో కూడా శిష్యులు ఒకచోట ఉంటే తోమ ఆ బృందములో లేకపోవడం, ఇది మన జీవితాలకు కూడా ఇది ఒక ప్రశ్నగా కనబడుతూ ఉన్నది, ఒక సమస్యగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇశ్రాయేలీలు కూడా మంచి కమ్యూనిటీగా, సమాజముగా, దేవుని సమాజముగా ఉండెదరని దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు. వారితో ఒప్పందం చేశాడు. మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను అని ఆ తండ్రి అయిన దేవుడు వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆయన ఒప్పందాన్ని కాపాడుకున్నారు. కానీ ప్రజలైనటువంటి వారు విడిపోయి నానా బాధలు పడి చివరకు వారు ఎగ్జైల్స్ అంటే చెరలోనికి కూడా వెళ్ళిపోయినారు. విగ్రహారాధికులుగా కొందరు మారారు, నైతిక స్థితి పోగొట్టుకున్నారు. ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఆ రీతిగానే యేసుక్రీస్తు వారు కూడా సంఘము ఏకముగా ఉండవలను సహవాస విషయంలో అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం కూడా. యోహాను సువార్తలోనే 17వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ 20-21 వచనాలను నేను చదువుతాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా నామమందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఈ ఏకత్వం, సంఘంలో ఏకత్వము, సంఘము క్రీస్తులో ఏకత్వము, క్రీస్తు తండ్రి మరి పరిశుద్ధాత్ముడు వారి యందు ఏకత్వం. ఏకత్వము దైవికము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు ఒకటే. అది వారిలో ఉన్నటువంటి ఏకత్వం. మరి శిష్యులైనటువంటి వారు, సంఘమైనటువంటి వారు, వారిలో ఏకత్వము, ఇది దేవుని యొక్క ఉద్దేశం. నేటి దినాలు సంఘ చరిత్రలో కూడా మనం చూస్తే సంఘం విడిపోతూ ఉంటూ ఉన్నాయి. సరే, విడిపోవుట, ఎదుగుట అది కూడా దేవుని చిత్తమే అయి ఉండవచ్చును.
కానీ కొందరు సహవాసములో సంఘములో వారు కలిసి ఉండలేని స్థితి కనబడుచూ ఉన్నది. ఎందుకు అని ప్రశ్న వేస్తే వారు అనేక లోక సంబంధమైన విషయాలను వారు తెలియజేస్తూ ఉంటారు. విడిపోవటం వలన బలహీనపరచబడును. ఇశ్రాయేలీలు విడిపోయినారు, బలహీనమైనటువంటి వారు. కొంతమంది సంఘములు కూడా వారిలో ఆ సంఘ యంత్ర లేక పరిపాలనా వర్గం వారు కొందరు ఉండుట తమ అధికారమునకు ఇబ్బంది అని ఎక్కువ భాగము తెలివైన వారు, భక్తి కలిగిన వారు వారు నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తుంటారు తమ ఉనికి కొరకు. అది చాలా దేవుని దృష్టిలో గొప్ప పాపము. ఆయన యొక్క మందను చెదరగొట్టువాడు చాలా శిక్షను పొందుతాడు. ఒకటిగా ఉన్న మందను చెదరగొట్టుటకు మరి తన యొక్క అధికారమునకు ఆధిపత్యమునకు వారు అభ్యంతరం అని భావించి వారిని వివిధ నెపములు వేయుచు వెళ్ళగొట్టేటువంటి కొందరు విశ్వాసుల మధ్య చలామణి అవుతున్న నాయకులుగా భావించబడేటువంటి వారు కూడా శిక్షార్హులే. దేవుని దగ్గర వాళ్ళు లెక్క అప్పజెప్పుకొనవలసిన పరిస్థితి వచ్చుచూ ఉన్నది. కావున నేటి దినమున చదవబడిన భాగంలో నుండి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సహవాసంలో తోమ ఎందుకు ఉండలేకపోయినాడు? ఆ క్షణమందు సహవాసంలో ఉండి ఉన్నట్లయితే యేసు ప్రభువారు పునరుద్ధానుడిగా ప్రత్యక్షమైనప్పుడు పునరుద్ధాన శక్తి ప్రత్యేకం. ఎందుకనగా పునరుద్ధానుడైనటువంటి ఆయన యొక్క శరీరము మహిమ శరీరం. రక్తమాంసములతో కూడిన శరీరము ఒక స్థలములో ఒక సమయములో పరిమితమై ఉంటున్నది. కానీ మహిమపరచబడిన శరీరమునకు ఈ పరిమితి లేవు. హీఈస్ ఆమ్ని ప్రజెంట్, అన్ని స్థలముల్లో ఉన్నవాడు, సర్వస్థలములలో ఆయన ఉనికి ఉన్నటువంటిది. యేసు ప్రభువారు సర్వస్థలములో ఉన్నటువంటి వాడు. పునరుద్ధానుడుగా ఆయన యొక్క శరీరమునకు అది ఉన్నది. వారు తలుపులు వేసుకుని ఉన్నారు, వారి మధ్యలో వచ్చి నిలువబడినాడు. మనం గమనించినప్పుడు ఈ స్థలంలో ఈ 20వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వారు తలుపులు వేసుకుని ఉన్నారు. 19వ వచనము 20వ అధ్యాయము యోహాను సువార్త. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. అనగా తలుపులు వేసుకున్నారు, గోడలున్నాయి, తలుపులు ఉన్నాయి. యూదులకు భయపడుతూ ఉన్నారు. యూదులు గురువు గారిని చంపారు, మమ్మల్ని కూడా చంపుతారేమో అనే భయము, ఆందోళన, కలవరం హృదయంలో ఉన్నది. కానీ యేసు ప్రభువారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అక్కడ ప్రత్యక్షం అవడమే కాదు, హృదయంలో ఉన్నటువంటి ఆ భయము నుండి విడుదల ఇస్తున్నాడు. మీకు సమాధానము కలుగునుగాక. అది దేవుని నుండి వచ్చే సమాధానము, అది శ్రేష్టమైనది, నెమ్మదినిస్తుంది. ఆందోళనలో, భయంలో నెమ్మదినిస్తూ ఉంటుంది. శిష్యులు దానిని పొందినారు ప్రభు పాదముల యొద్ద. తోమ ఆ స్థలంలో లేడు కాబట్టి ఆ భాగ్యమును పోగొట్టుకున్నాడు. కావున మొదటిగా నేటి దినమున ప్రియమిత్రులైనటువంటి విశ్వాసులకు నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మంద ఒకటిగా ఉండాలి, వారి యొక్క ఆశ ఒకటిగా ఉండాలి, వారి రక్షకుడు ఒకడే, తండ్రి ఒకడే, ఒకే శిలువ కార్యం ద్వారా విడుదల పొందాం. అంతేకాదు ఒక్క మందగా ఉండుట దేవుని యొక్క ఉద్దేశం. మనలో డినామినేషన్స్ తేడా ఉండవచ్చును, గుంపుల తేడా ఉండవచ్చును, కానీ అందరం కలిసి క్రీస్తు శరీరం అనబడే సంఘమునకు క్షేమదాయకముగా మనం ముందుకు కొనసాగాలి. విమర్శలు ఒకటి నేటి దినములలో విస్తృతముగా కనబడుతూ ఉన్నది. కొందరికి వాక్యం తెలియదు, ప్రక్క సంఘములను విమర్శించి వారి విశ్వాసులు దోచుకోవడం మాత్రమే వారికి తెలుసు. వారి వాక్యం అంతా అదే ఉంటుంది. వీళ్ళు ఇట చేస్తుంటారు, వాళ్ళు అట చేస్తున్నారు, మేము నీతిపరులు, మా దగ్గరకు రండి అని చెప్పేటువంటి వారు. మరికొందరు వ్యక్తి పూజతో నింపబడుతూ ఉన్నారు.
వాక్యంతో పని లేదు, యేసు ప్రభువారితో పని లేదు, సిలువ కార్యంతో పని లేదు. వారి అయ్యగారు, వారి అమ్మగారు, వారి పూర్వీకులు వారిని జ్ఞాపకం చేసుకుంటూ సువార్త అందించే ప్రశస్త సమయాన్ని వారు పాడు చేసుకుంటూ మేమే భక్తులము, మా అయ్యగారి ద్వారా మేమే పవిత్రపరచబడుతున్నాం అనేటువంటి వ్యర్థతతో నిండిపోయి ఉంటున్నారు. నిజముగా లేఖనముల యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు మాటల యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు క్రీస్తు వారిని ఆశ్రయించినట్లయితే ఆయన ప్రార్థన ఫలములు విశ్వాసులకు దొరుకుతాయి. తండ్రి, వీరిని ఏకముగా ఉంచుము, వీరి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాను. ఆ ఏకత్వం లభిస్తూ ఉన్నది. ఏకత్వంలో దైవ ప్రత్యక్షత ఉన్నది. కాబట్టి ఏకత్వము కలిగి ఉండుటకు మీ డినామినేషన్స్ మీవి అయి ఉండవచ్చును. మీ డినామినేషన్స్ మధ్య విమర్శలు, పోరాటములు అవి ఉండకూడదు. ఎందుకంటే ఒక రక్షకుని కొరకు పనిచేస్తున్నాం. సహకారము, ప్రేమ ఇవి అవసరమయ్యాను. ఇక రెండవది ఇక్కడ చూసినట్లయితే అవగాహన మరియు విశ్వాసం. ఇవి రెండు వ్యతిరేకముగా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే 25వ వచనము యోహాను సువార్త 20వ అధ్యాయములో, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను. నమ్మకము, విశ్వాసం ఇది కీలకమైనది క్రైస్తవ భక్తిలో. అందువల్లనే మార్టిన్ లూథర్ భక్తుడు ఆయన సంఘములో ఉంటూ కూడా, సంఘ సిద్ధాంతములకు లోబడుతూ కూడా వాక్యాన్ని గమనించినటువంటి వాడై ఆయన ప్రశ్నింపబడ్డాడు తన అంతరంగములోని. మనం చెప్పుచున్నదేమి, ఆచరించుచున్నదేమి? వాక్యం చెప్పుచున్నది విశ్వాసము ద్వారానే. ఓన్లీ ఫెయిత్, విశ్వాసము ద్వారానే, నమ్మకము ద్వారానే. ఏమిటా విశ్వాసము? ఎవరి యందు విశ్వాసము? యేసు క్రీస్తు వారు నీ పాపములు, నా పాపములను తనపై వేసుకొని శిలువపై దాని శిక్ష ఆయన అనుభవించి, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన కార్చిన రక్తం వలన, ఇదిగో సాధారణ ప్రజలైనటువంటి మన పాపములు హరించి వేయబడుతున్నాయి. ఆ పాపముల విషయంలో తండ్రి అయిన దేవుడు క్షమించుచున్నాడు అనేటువంటి సత్యమును నమ్ముటే విశ్వాసము. రక్షణ విశ్వాసము ద్వారా లభిస్తూ ఉన్నది. విశ్వాసము ద్వారా ఒకడు నీతిమంతునిగా తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు. నీకై నువ్వు రక్షణ సంపాదించుకుంటే యేసు శిలువ వృధా. నీకై నీవు నీ యొక్క పోరాటంతో నీవు రక్షణ సంపాదించుకుంటే యేసు ప్రభువారికి అంత కష్టము ఎందుకు? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన చేసిన శిలువ యాగమును విశ్వసించుట ద్వారా, ఆయన చేసిన పాప క్షమాపణ నిమిత్తమై చేసిన కార్యమును విశ్వసించుట ద్వారా మనకు విడుదల వచ్చుచూ ఉన్నది. విశ్వాసము ద్వారా వారు చెప్పారు, మేము యేసును చూసామయ్యా, ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, మన మధ్యలోనికి వచ్చాడు, నీవు లేవు, మనతో మాట్లాడాడు, సమాధానం కలుగునుగాకని చెప్పాడు, మా హృదయాల్లో శాంతి వచ్చినది అని తమ సహచరుడికి చెప్తే, నేను నమ్మనే నమ్మను. నమ్ముటకు నాకు అవగాహన అవసరం. ఆ గాయాల్లో చేతులు పెట్టాలి, అక్కడ నేను చూడాలి, ప్రక్కలో చేయి పెట్టి చూడాలి. అర్థం, అవగాహన అనేటువంటిది విశ్వాసం ద్వారా లభించాలి. అందువల్లనే చివరిలో యేసు ప్రభువారు కూడా అంటాడు ఒక మాట, మనం చూసినట్లయితే 29వ వచనం, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు. కొంతమంది అంటారు, యేసు నిన్ను క్షమించాడని నీకు చెప్పాడా? ఏమైనా ఆధారం ఉందా? యేసు చెప్పాడయ్యా, వాక్యంలో వ్రాయబడినది, ప్రకటన వ్యర్థమే, పాప క్షమాపణ ఉన్నదే అని మాట లేని ప్రకటన వ్యర్థమే. మరలా నీకు చెప్పాడా? నీకు ఒక్కడికి చెప్పాడా? వ్యక్తిగతంగా చెప్పాడా? ఇలాంటి పిచ్చి భావనలతో మనుషులకు
ఒక రకమైన అనుమానం అనేటువంటి చీకటి వీరు ఉంచుతూ ఉన్నారు. విశ్వసించుట ద్వారా, ఇదిగో శిష్యులు చెప్పారు నువ్వు విశ్వసించు, నేను ఇదంతా పరీక్ష చేసుకుని కానీ విశ్వసిస్తాను. చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు వారు ధన్యులు. చివరికి యేసు ప్రభువారు తోమాను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన విశ్వాసమునకు ఆటంకం లేకుండా వచ్చి పరిశీలించుకో తోమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, అంతేకాదు నీవు నాకు అవసరము. ఈ దేశమునకు వచ్చాడు, భారతదేశానికి తోమా, నీవు నాకు అవసరము, ప్రాణం కూడా పెట్టాడు తోమా ఇక్కడ. అందువలన ఆయన విశ్వాసమును బలపరచుటకు రా తోమా, చూడు, పరీక్ష చేసుకో, ఇదిగో నీవు చూచావు, అన్ని ఆధారాలు చూసుకొని అప్పుడు నమ్ముతున్నావు, చూడక నమ్మువారు ధన్యులు. అప్పుడు తోమా తనను తాను తగ్గించుకుంటాడు. హీ బిగాన్ వర్షిప్పింగ్ ద లార్డ్. ఎప్పుడైతే అనుమానాలు పోతాయో అప్పుడు నిజమైనటువంటి ఆరాధన ఒక వ్యక్తిలో చోటు చేసుకుంటూ ఉంటున్నది. అందువలన అంటాడు వెంటనే ఇక్కడ మనం ఈ భాగంలో 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 28వ వచనంలో, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఆయన నిజమైనటువంటి ఆరాధన చేయుటకు ఒక వ్యక్తికి శక్తి దొరుకుతూ ఉంటున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా విశ్వాసమును బలపరచు, మాకై ప్రాణం పెట్టావు ప్రభు, ఆ కారణమున మాకు రక్షణ క్షమాపణ దొరుకుతున్నది. విశ్వాసంతో క్షమాపణను రక్షణను సంపాదించుకుంటే కృప చూపము, మాలో అస్పష్టతను తీసివేయము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు బోధించు మా తండ్రి. స్పష్టత లేని వారమై, సువార్తలో స్పష్టత లేక మేము ఆత్మలను పోగొట్టుకొనుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు బోధించు అయ్యా, రక్షణ వార్తను బోధించు, క్రీస్తు శిలువను గురించి బోధించు మా తండ్రి, క్షమాపణ గురించి బోధించు అయ్యా, ఇదిగో రక్షణ గురించి బోధించు. నేటి దినమున నీవిచ్చిన మాటలు మా హృదయంలో ఫలింపచేయమని తోమా వలె మరలా మేము విశ్వాసంలో స్థిరపరచబడ్డకు, ఒకప్పుడు బలహీనమైన స్థిరపరచబడి మీ కొరకు జీవించుటకు, మీ రాజ్య వ్యాప్తిలో మేము ప్రయాసపడటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.